హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 మరియు ఏపీ డిఎస్సి గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం నుంచి మన యాస్పిరెంట్స్ అలాగే వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా ప్రశ్నలు వేశారండి. చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, అలాగే మెసేజ్ కూడా వచ్చినాయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నోటిఫికేషను ఈ నెలలో రిలీజ్ అవుతుందా లేదా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 1 year నుంచి మేము చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నామండి. గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి ఇది మెగా నోటిఫికేషను. అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి, ఇన్క్లూడింగు ఏపీ డిఎస్సి మీద కూడా క్లారిటీ వచ్చిందండి. మరి దీని గురించి ఏంటి సార్ అనేసి చాలామంది అభ్యర్థులు ప్రశ్నించారు, అలాగే ఫోన్ కాల్ చేశారు, మెసేజ్లు చేశారు. అయితే ఈ 4 రోజుల నుంచి మీకైతే నేను కొంచెం రెస్పాన్స్ అవ్వడం తగ్గిందండి, ఎందుకంటే నా టోన్ అనేది పోయింది. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ స్టడీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చింది. తద్వారా చాలామంది మన యాస్పిరెంట్స్ ఫోన్లు చేశారు. వాళ్ళతో సాధ్యమైనంత వరకు ఈ యొక్క వారి డౌట్స్ని క్లారిఫై చేశాను. తద్వారా టోన్ అయితే పోయింది. వాళ్ళకు కూడా చాలామందికి నేను లిఫ్ట్ చేయలేకపోయాను. దయచేసి ఈ యొక్క వీడియో రూపంలో మిమ్మల్ని అభ్యర్థిస్తానండి, దయచేసి క్షమించగలరు. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్నే నేను జయదేవ్ అకాడమీ తరఫున మీకు అందిస్తానండి. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి నేనైతే నాకు తెలిసినటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి, ఉన్నతాధికారుల నుంచి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను మీరు ప్రిపరేషన్ కావాలా వద్దా అని చాలామంది ప్రశ్న ఆ ప్రశ్నకే నేనైతే సమాధానం మీకైతే ఇవ్వదలుచుకున్నాను. ఇక మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చింది. 2024 ఏపీ డిఎస్సి అసలు ఈ నోటిఫికేషను వస్తుందా రాదని ఒక సందేహం నుంచి ఒక క్లారిటీ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందండి. ఎందుకంటే అభ్యర్థులు ఎన్నో అర్జీలు, ఎన్నో రిక్వెస్టులు చేసిన పిదప వారి పోస్టులు అయితే వాళ్ళు సాధించుకున్నారు. అలాగే ఇది మెగా నోటిఫికేషన్ రూపంలో మనకు త్వరలోనే ఈ యొక్క ఏపీ డిఎస్సి అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే అన్ని నోటిఫికేషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేశారు కదా. మనం చాలా రోజుల నుంచి అప్రాక్సిమేట్గా 1 year నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం 3.0 సంగతి ఏంటి సార్? 15,000 పోస్టులు అయితే ఉన్నాయన్నారు. మరి మేమైతే అప్పటి నుంచి ఒక పోస్టు సాధించాలి అని మేము చాలా ఆశపడ్డామండి. మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాం, ఇంకా రాలేదు. అయితే జనవరి కూడా వచ్చేసింది కదా సార్, జనవరి కూడా వచ్చేసింది, ఇక నోటిఫికేషన్ రాదేమో, ఎలక్షన్ కోడ్ కూడా ఫిబ్రవరిలో వస్తుందేమో అని చాలామంది అభ్యర్థులు అయితే భయపడుతున్నారండి. ఇక నోటిఫికేషన్ రాదేమో అని కొంతమంది అయితే ప్రశ్నలు వేయిస్తున్నారు. మీకోసమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేయడం జరిగిందండి. అసలు గ్రామ వార్డు సచివాలయము నోటిఫికేషను ఈ జనవరిలో వస్తుందా రాదంటే వస్తుందండి. ఇంకా వస్తుందా సార్ అంటే వస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడో ప్రకటించినటువంటి ఏపీ డిఎస్సి మీద కూడా క్లారిటీ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఎన్ని పోస్టులు అనే వాటి మీద ఒక విధి విధానాలు అనేవి మేము రూపొందిస్తున్నాం, త్వరలోనే ఇస్తున్నామన్నారు. మరి ఈ రోజుకి డిఎస్సి మీద కూడా ఇంకా నోటిఫికేషన్ అయితే ఇవ్వలేనండి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ తయారు చేయాలంటే కొంచెం టైం పట్టింది. అలాగే మరి గ్రామ వార్డు సచివాలయం 1 year నుంచి చేస్తున్నారు కదా సార్, ఇక్కడ టైం ఎందుకు పట్టింది? ఆల్రెడీ ఇది క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు కదా సార్ అని మీరు అడగవచ్చు. అయినప్పటికీ దేనికున్న ప్రాబ్లమ్స్ దానికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే లేదు. ఎందుకంటే ఎక్కువ మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్లు 3 అండి. అంటే 4వది అయిపోయింది, అదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇక ఈ 3వ వచ్చేసరికి ఒకటి ఏపీపీఎస్సి గ్రూప్ 2, ఏపీపీఎస్సి వారు రిలీజ్ చేసిన గ్రూప్ 2 ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇది కూడా పోస్టులు పెంచే అవకాశం ఉందండి. ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు ప్రిలిమినరీకి సంబంధించి. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం 15,000 ఉన్నటువంటి ఈ ఉద్యోగాల కోసం అయితే ఎక్కువ మంది దీనికి ప్యారలల్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఎక్కువ మంది గ్రామ వార్డు సచివాలయం మీద డిపెండ్ అయ్యారు. ఎందుకంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించిన పోస్టులు అయితే నియరెస్ట్గా 1000 కొంచెం పెంచుతా అంటున్నారు. నియరెస్ట్గా 1000 ఉండొచ్చేమో. అయినప్పటికీ ఇక్కడ లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పటికే 5 లక్షల మంది సుమారుగా
5 లక్షల మందికి అయితే గ్రూప్ 2కి అప్లై చేశారండి. 5 లక్షల మంది గ్రూప్ 2కి అప్లై చేశారు. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వచ్చేసరికి మిగతా 5 లక్షల మంది కూడా, అంటే సుమారుగా 10 లక్షల మంది అయితే గ్రామ వార్డు సచివాలయానికి అప్లై చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కేటగిరీ 2 పోస్టుల్లో కనుక వస్తే ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, సర్వేరు, అలాగే మనకి మిగతా పోస్టులు ఏఎన్ఎంలు ఇలాంటి పోస్టులన్నీ వచ్చేసరికి డిప్లొమా అర్హత కూడా ఉండిద్ది అనమాట. 10th మీద డిప్లొమా కూడా ఉండిద్ది. కాబట్టి వీరందరితో కలిపితే గ్రామ వార్డు సచివాలయకి 10 లక్షల పైనే అభ్యర్థులు అయితే అప్లై చేసుకుంటారంటూనే సందేహం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో నుంచి మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం 1.0, 2.0లో కనుక చూసినట్లయితే ఆరెంజ్ లైన్ అప్లై చేశారు. అయితే అప్పుడు ఈ పోస్టులు పర్మనెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశం అయితే అప్పట్లో చాలామందికి లేదండి. ఇప్పుడైతే వారిని చూస్తున్నారు కాబట్టి, ప్రత్యక్షంగా గ్రాడ్యుయేట్స్ చూస్తున్నారు కాబట్టి ఆ పోస్టులు పర్మనెంట్ అవుతున్నాయి. మన మండలంలోనే మనకి జాబ్స్ అనేవి వస్తున్నవి కాబట్టి ఇది పర్మనెంట్ జాబ్ అనే ఉద్దేశంలో చాలామంది 3.0 మీద ఆశలు పెట్టుకున్నారని మనందరికీ తెలుసండి. అయితే దీనికోసం ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. 5 లక్షల మంది గ్రూప్ 2 ప్రిపేర్ అయినప్పటికీ అందులో చాలా భాగం గ్రామ వార్డు సచివాలయంలో మనం పోస్టు కొట్టుకుంటాం, పోస్ట్ అనేది వస్తుంది. అయినప్పటికీ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుదాం అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి. అయితే రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలను ఆశించేది గ్రామ వార్డు సచివాలయం గురించి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎలక్షన్ కోడ్ ఉంది ముందు, మరి ఈ నోటిఫికేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి, మా ప్రిపేర్ అయ్యాం కదా ఇదంతా వేస్టేనా అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. మీకు నేను చెప్పేటటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే చివరిదాకా వచ్చారు, ఇంకొక నెలే జనవరి ఇంకొక నెల, కొన్ని రోజులే, నెల కూడా లేవు, జనవరి కొన్ని రోజులే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. జనవరి నెలాఖరు లోపు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిఎస్సి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారో, అది తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. పోస్టులు ఎన్ని అనేదే ఇక్కడ మీమాంస అండి, డైలమా. పోస్టులు అనేది వేల మీద ఉంటాయి, వేల పోస్టుల మీద ఉంటాయి. ఎందుకంటే 10,000 దాటే అవకాశం ఉందండి. 10,000 దాటితే ఇక ఇవన్నీ అనేది ఎవరికి తెలీదు. డిఎస్సి అయితే కన్ఫామ్ వచ్చేసినట్టే. ఇక లాస్ట్గా గవర్నమెంట్కి గ్రామ వార్డు సచివాలయానికి ఎక్కువ మంది యువత ప్రిపేర్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. నాకు తెలిసిన సమాచారం, నా వ్యక్తిగత సమాచారం చెప్తున్నానండి. ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఈ నోటిఫికేషను రిలీజ్ చేయకుండా అయితే మేము ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు అనేటటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వం తరపున ఉంది. అయితే ఈ పాటికే ఇచ్చినట్లయితే చాలామంది అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది కొనసాగించుకునేవాళ్ళండి. ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి దీని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇంకా పోస్టులు కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇవి పాత జిల్లాల పరంగా ఇవ్వాలా, లేకపోతే ఓల్డ్ డిస్టిక్కా, లేకపోతే న్యూ డిస్టిక్ పరంగా ఇవ్వాలనేసి అనుకుంటున్నారండి. అయితే చూడండి, దానికి ఆన్సర్ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు కూడా అడిగారు, ఏమండి ఇది న్యూ డిస్టిల్గా ఇస్తారా లేకపోతే ఓల్డ్ డిస్టిల్గా ఇస్తారంటే, ఇప్పుడు మనం యానిమల్ హస్బెండరీ చూసినట్లయితే అది కూడా గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి 20 ఉద్యోగాల్లో అది కూడా ఒక ఉద్యోగమే, ఒక పోస్టే. కాబట్టి దీనికి ఎలా ఇచ్చారండి, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రాతిపాదికగానే ఇవ్వడం జరిగింది. మిగతా నోటిఫికేషన్ కూడా ఓల్డ్ అంటే పాత జిల్లాల వారీగానే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డౌట్, అసలు పోస్టులు ఇస్తే ఏ జిల్లా ప్రాతిపాదన ఇచ్చినా ముందు మనం ఎగ్జామ్ రాసుకొని పోస్ట్ తెచ్చుకోవచ్చు అండి. అది స్థానికత అనే తర్వాత మిగతా 19 రకాలైనటువంటి ఉద్యోగాలు కూడా ఓల్డ్ డిస్టిక్ ప్రాతిపాదికనే రిలీజ్ చేస్తారు. అది కూడా ఈ జనవరిలోనే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉందండి. జనవరి లాస్ట్ వరకు మనం, జనవరి చివరి వరకు మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే జనవరిలోనే ఇస్తారంటున్నారండి. నేను అడిగినటువంటి, నాకు తెలిసినటువంటి ఉన్నతాధికారులు నేను సంప్రదించినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే జనవరి ఎండింగ్కైనా వచ్చిద్దండి, మరి ఫిబ్రవరిలో వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ పడవచ్చు కదా అంటే పడితే పడింది. ఇది మాత్రం అయితే నోటిఫికేషన్ ఇస్తారండి, నోటిఫికేషన్ ఇవ్వకుండా అయితే వెళ్ళరు.
అని చాలామంది నాకైతే ముఖాముఖిగా తెలియజేయడం జరిగింది. మన ప్రిపరేషన్ అనేది ఇప్పటివరకే ప్రిపేర్ అయ్యాం, ఇంకా ప్రిపేర్ అవుదాం. ఏముంది, ఇంకా ఓ 10-15 రోజులే కాబట్టి ఒక 10 రోజులు హార్డ్గా, ఓ 10-15 రోజులు హార్డ్గా 2 వీక్స్ అనుకోండి, ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషను చక్కగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. పాజిటివ్గానే ఉండండి, ఎందుకంటే ఇప్పటివరకు మీరు అడిగే దాంట్లో మీకు న్యాయం ఉంది. ఇన్ని రోజులు మేము ప్రిపేర్ అయ్యాం కదండి, ఇంకా నోటిఫికేషన్ అయిపోతే ఎలా ఉండి. లాస్ట్ ఇయర్ జనవరిలోనే సీఎం గారు రివ్యూ చేసి ఈ పోస్టులకైతే ఇవ్వమని చెప్పారు, ఇంకా నోటిఫికేషన్ రాకపోతే ఎలాగండి అని అంటున్నారు. ఏం చేద్దాం అంటే గవర్నమెంట్ ఇష్టం కాబట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాకా మనం వెయిట్ చేయక తప్పదు. అయితే ఈ కొన్ని రోజులైతే మనం వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసి నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఎలక్షన్లకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో కూడా మనం చూస్తే గ్రామ వార్డు సచివాలయం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్. ఖచ్చితంగా మనం చెప్పాలంటే నేను పంచాయతీరాజ్లో చేస్తున్నాను సచివాలయము, ఈ యొక్క పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాను కాబట్టి ఈ వీటిలో ఏ పోస్టు ఆగినా కానీ అక్కడ ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగం ఇంకో దాని మీద ఇంటర్డిపెండ్ అయి అవుతుంది. ఒక సైకిల్లో కనుక సువ్వలు ఎలా ఉంటాయో అలాగే ఇవన్నీ ఉద్యోగాలు ఒకదానికో దాని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. మరి ఒకటి పోస్తే ఆ యొక్క సైకిల్ చక్రం ఎలా వీక్ అవుతుందో రిపోర్ట్స్ పైకి కూడా అలా వెళ్ళవు. ఒక డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఆ సచివాలయం మొత్తం, ఒక డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఆ సచివాలయం మొత్తం రిపోర్ట్స్ ఆగిపోతాయి. మరి ఎవరు దాన్ని అప్లోడ్ చేస్తారు అంటే కష్టం. ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం ఒక డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే అయిపోయింది. అలా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని పనులకు సంబంధించిన ఎస్టిమేషన్లు కావచ్చు అవన్నీ అయిపోతాయి. సర్వేర్ లేకపోతే స్వామిత్వ అని గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. డ్రోన్తో గ్రామ కంటాలు, పొలాలను కూడా ఈ మధ్య వాటిని కొన్ని పైలట్ ప్రాజెక్టులకు తీసుకొని 2000 గ్రామాల్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేస్తారండి. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు బోత్ మెర్జ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ స్వామిత్వ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. విలేజ్ సర్వేరు, విఆర్ఓ కనుక లేకపోతే విలేజ్ సర్వేరు, విఆర్ఓలు అయితే ఈ యొక్క డ్రోన్తో ఈ మెజర్మెంట్స్ అనేవి చేసేటటువంటి విభాగమే ఉండదు. కాబట్టి ఒక పోస్ట్కి ఒకటి ఇంటర్డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్క పోస్టు ఖాళీ అయ్యే అవకాశం లేదు. అలా ఉంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉంటుంది, దాని స్ఫూర్తి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మీరైతే హ్యాపీగా చదువుకోండి, ఎందుకంటే ఇంకా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఎలాంటి సమస్యలు అనేది మనకైతే తెలీదు. ఇస్తామని అయితే అంటున్నారండి, ఇవ్వనని ఎవరు అంటలా. రాష్ట్రం మొత్తం మీద ఏ అధికారి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. కాబట్టి మనం పాజిటివిజంలో ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేద్దాం, చదువుదాం. దీనికి సంబంధించినటువంటి మీకు మెటీరియల్ కూడా నేనైతే తయారు చేశాను. ఎందుకంటే నేను పంచాయతీరాజ్ విభాగంలో పంచాయతీ సెక్రటరీ చేస్తున్నాను. కాబట్టి మీకు ఈసారి అయితే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం పేపర్ అయితే ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. పాత పేపర్లకి ఈ యొక్క 1.0, 2.0 ఇచ్చినట్టుగానే ఉండవండి. ఎందుకంటే ఇందులో గ్రామ వార్డు సచివాలయం గురించి ఎక్కువ అడుగుతారండి. గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన, లక్ష్యాలు, క్షేత్రస్థాయిలో ఏ పథకాలని లబ్ధిదారులకు అందజేస్తుంది, వారిని ఎలా పారదర్శకంగా లబ్ధిదారులు సెలెక్ట్ చేస్తుంది, ఇవన్నిటి మీద ప్రశ్నలు అనేవి ఉంటవి. వాటికి సంబంధించిన మెటీరియల్ అయితే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేని విధంగా నేను మీకోసం అయితే రూపొందించాను. త్వరలో మీకు అందిస్తాను. అవి కూడా ఇకపోతే ప్రభుత్వ పథకాలు, పాలసీలు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చానండి. అవి కూడా మెటీరియల్ రూపంలో మీకు అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని అయితే ఫ్రీగా ఉన్నాయి అందులో, అలాగే మరికొన్ని అయితే కేవలం 999 కోర్సులోనే మీకు అందుబాటులో ఉన్నవండి. వాటిని మొత్తం మీకైతే ఎంసీక్యూ రూపంలో తయారు చేసాము. చాలా వరకు అయిపోయినాయి, 99% అయిపోతే అవి మీకు త్వరలోనే అందిస్తామండి. ప్యారలల్గా మనకి నోటిఫికేషన్ రావటం మరియు మన జయదేవ్ అకాడమీ మీకు దానికి సంబంధించిన మెటీరియల్ ఎంత తక్కువ టైంలో ఇచ్చినా, 15 రోజులు ఇచ్చినా, 30 రోజులు ఇచ్చినా ఈ టైంలో కంప్లీట్ చేసే విధంగా
అన్ని ఆస్పెక్ట్స్ని కంప్లీట్ చేసే విధంగా మీకైతే మెటీరియల్ రూపొందిస్తున్నాము. హ్యాపీగా మంచి మార్కులు వచ్చితే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మెటీరియల్ మీకోసం అయితే డిజైన్ చేసి ఉంచామండి. నోటిఫికేషన్ అయితే త్వరలోనే ఈ నెలాఖరులోపు వస్తాయండి. 2 వస్తాయి. ఇక 2 వస్తే టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అడగనివి అన్ని నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినట్లే. ఇక నిరుద్యోగులకైతే వరంగా ఉంటాయి. మేజర్గా ఎక్కువ చూసేటటువంటి నోటిఫికేషన్లు అంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రామ వార్డు సచివాలయం ఏపీడిఎస్సి, ఈ మూడింటిని ఎక్కువ అభ్యర్థులైతే మన రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారండి. కాబట్టి ఈ నోటిఫికేషను ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. హ్యాపీగా ప్రిపేర్ అయ్యండి. అలాగే మన జయదేవ్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి అలాగే ఒక లైక్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ అన్నీ అందుబాటులో మీకైతే ఉన్నాయండి. దయచేసి ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అనండి.